మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ. నిన్న నా దగ్గరికి ఒక వెన్యూ కార్ వచ్చింది, హుండై వెన్యూ కార్ 2022 మోడల్. ఆయనది సమ్ బ్రేక్ ప్యాడ్స్ జరిగిపోయినాయి అని చెప్పేసి వచ్చినాడు. అన్న నేను ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేయను, బ్రేక్ సర్వీస్ చేస్తాను అని చెప్పినాను. చెప్పి దానికి క్లియర్గా చెప్పిన ఓన్లీ బ్రేక్ సర్వీస్ అయితే 1000 తీసుకుంటాను. నెక్స్ట్ ఏదైనా పార్ట్స్ రీప్లేస్ చేసే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రైస్. అది ఎందుకు అనేది ఆయన నన్ను అడగలేదు. నన్ను అడిగింటే నేను క్లియర్గా ఏంటి ఎందుకు అనేది క్లియర్గా చెప్తుండే. ఎడ్యుకేటెడ్ ఆయన, మేబీ బ్రేక్ సర్వీస్ అంటే ఎలా చేస్తారు ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది అని అనుకున్నాను. అరౌండ్ ఆ కారు ఒక 14-15 lakhs ఉంటుంది. 15 lakhs ఉన్న కార్ కస్టమర్ ఒక 1000 రూపీస్ బ్రేక్ సర్వీస్కి 1200 రూపీస్ బ్రేక్ సర్వీస్కి బేర్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళే సఫర్ అవుతారు. నేనేముంది ఒక 300 తీసుకొని ఉత్త ప్యాడ్లు మార్చేసి పంపించేయచ్చు. కానీ అలా చేస్తే నేను ఇంత పెద్ద గ్యారేజ్ పెట్టుకుని ఏం లాభం ఉండదు. సో అందుకే కస్టమర్కి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని చెప్పేసి చాలా వీడియోస్ చేయడము, వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి చెప్తున్నా కూడా నేను ప్రతిరోజు, అన్న జనరల్ సర్వీస్ అంటే 10,000 కిలోమీటర్ సర్వీస్లో ఇవన్నీ చేసుకోండి, ఇట్లా చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లా దాంట్లోనే ఇది కూడా అనమాట. అండ్ ఆయనకు నేను ఆల్రెడీ చెప్పినాను, ఆయన పెట్టిన కామెంట్ 1000 కూడా చాలా ఎక్కువ ఫీల్ అయినా అని చెప్పిండు. కానీ మేము 1200 ఛార్జ్ చేసినాము, కాంట్రడిక్టింగ్ ద ఒరిజినల్ కోట్ ఆఫ్ 1000. నేను క్లియర్గా చెప్పిన నాకు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయాల్సింది, కానీ ఛార్జ్ చేయలేదు. ఎందుకంటే బ్రేక్ ఆయిల్ మేము ఎట్లా అంటే ఒక కార్ బ్రేక్ సర్వీస్కి వస్తే ఫస్ట్ బ్రేక్ ఫ్లూయిడ్ టెస్టర్ ఉంది మా దగ్గర. బ్రేక్ ఫ్లూయిడ్ టెస్టర్ ఇది కూడా వర్చువల్ అదే. ఇది అరౌండ్ నాకు 15,000 పడ్డది, ఆఫర్లోనే తీసుకున్నా నేను. బ్రేక్ ఫ్లూయిడ్ ఈ మధ్య ఎవ్వరు రీప్లేస్ చేయట్లా, ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో ఎవరు రీప్లేస్ చేయట్లా. DAT4ది ఈ బ్రేక్ ఫ్లూయిడ్ టెస్టర్ వల్ల ఈ బ్రేక్ ఆయిల్లో మాయిశ్చర్ ఉందా లేదా, ఎంత % ఉంది, ఇది రీప్లేస్ చేసుకోవాలా వద్దా అనేది క్లియర్గా చూపిస్తుంది. ఫస్ట్ బ్రేక్ సర్వీస్కి ఏదైనా కార్ వస్తే దీంతో చెక్ చేస్తాం, ఇదొకటి. నెక్స్ట్ రోటర్స్ వెనకాల లైనర్స్ అంటే డ్రమ్స్ ఓపెన్ చేసి రోటర్స్కి కానీ ప్యాడ్స్కి కానీ ఈ బ్రేక్ క్లీనర్తో స్ప్రే చేసి క్లీన్ చేస్తాం. డైరెక్ట్గా ఎయిర్ కొట్టేయచ్చు. ఎయిర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పౌడర్ అంతా మా వాళ్ళకి బ్రీతింగ్ ఊపిరి పీల్చుకునేటప్పుడు వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో దానికోసమే సపరేట్గా బ్రేక్ క్లీనర్ తెప్పించినాము. ఇది స్ప్రే చేసేస్తే ఆటోమేటిక్గా కిందకి కారిపోతుంది, ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా ఎయిర్లో, అదొకటి. నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్ ఫిక్స్ చేసేటప్పుడు వెనకాల ఫ్రిక్షన్ తక్కువ ఉండాలని చెప్పేసి ఈ బ్రేక్ పేస్ట్ పెడతాము, ఇది కూడా కాపర్ పేస్ట్. నెక్స్ట్ ఇవన్నీ పెడతాం, ఇవన్నీ యూజ్ చేస్తాం మేము. ఇంత సర్వీస్ చేసి నేను తీసుకుంటున్నది మినిమం 1000 నుంచి 3000 వరకు. ఇది కూడా హెవీ ఛార్జెస్ అంటారు. మీరు షోరూంలో వెళ్ళినా బయట కొన్ని గ్యారేజెస్లో చేస్తున్నారు. నేను కూడా ఒక గ్యారేజ్లో ఒక అన్న దగ్గర చూసి నేర్చుకొని వర్చువల్ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇంకొక కామెంట్ ఏది పెట్టిందంటే ఇన్స్టాల్డ్ న్యూ బాష్ బ్రేక్ ప్యాడ్స్ బట్ ఇన్స్టెడ్ దే యూజ్డ్ TVS Apache బ్రేక్ ప్యాడ్స్ విచ్ ఆర్ నాట్ క్లియర్లీ బాష్. ఓకే, నిన్న మాత్రమే మా గ్యారేజ్లో 5 కార్లకు బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేసారు. దీంట్లో బాషే 3 ఉన్నాయి, 2 TVSవి మార్చిరు. ఇదేంటంటే బిల్లింగ్ వేసే వాడికి స్పేర్ ఏం వేసినారు ఏంటి అనేది వాడికి తెలియదు. వాడికి జస్ట్ దాని MRP ఏంటి అనేది మాత్రమే తెలుస్తుంది. అండ్ బిల్ వేసింది నేను. బిల్ వేసేటప్పుడు నేను ఏం వేసినారు ఏ కంపెనీ వేసినారు అని నేను కనుక్కొని ఓకే అని చెప్పేసి బిల్ వేసి ఇచ్చినాను. తర్వాత బిల్ ఇచ్చినవాడు వచ్చేసి మా అనిల్ గారు. ఆడికి ఉన్న టెన్షన్లలో వాడున్నాడు. వాడికి ఎట్లా అంటే 100 పనులు ఉంటాయి. ఈ గ్యాప్లో వాడు బిల్ ఇచ్చేసి వాడు ఓకే జస్ట్ అమౌంట్ పడ్డదా లేదా అనేది చూసుకోవడం మాత్రమే. ఆడిని అడిగితే ఆడు చూస్తే TVSది కనిపించిందని చెప్పేసి TVS అని చెప్పిండు. నేను ఆడే ఉన్నా. నన్ను అడిగింటే క్లియర్గా ఇది బాష్ దేశిరు లేదా TVS దేశిరు, బ్రేక్ ప్యాడ్స్ ఎన్ని ఉంటాయి. ఆయన ఇంకొకటి కామెంట్ చేసిండంటే 2350 ఫర్ ద సెట్ ఆఫ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ఎక్స్ఆర్బిటెంట్ ప్రైస్ ఫర్ జస్ట్ 2 బ్రేక్ ప్యాడ్స్ అన్నాడు. అది నాకు ఎంత నవ్వొస్తుందంటే నిన్న రాత్రి నుంచి నవ్వుతూనే ఉన్నా. కార్కి 2 బ్రేక్ ప్యాడ్స్ ఎందుకు ఉంటాయి, 4 ఉంటాయి. సరే ఇది వెన్యూ కాబట్టి 4 ఉంటాయి అనుకుందాం. ఇది రానేది A-Star, మారుతి A-Starది. దీంట్లో సెట్ ఆఫ్ 4 ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్. ఇప్పుడు కార్కి ఎన్ని బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయో తెలియకుండా కార్ కొంటున్నారు బయట. అలా కాకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని కార్ కొనుక్కొని దాని మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటే యాక్సిడెంట్స్ అవ్వవు అండ్ పెద్ద రిపేర్స్ అవ్వవు. ఇలా ఉంటున్నారు చాలామంది. అండ్ నెక్స్ట్, డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ పాజిటివ్ రివ్యూస్ ఆన్ గూగుల్ ఐ సస్పెక్ట్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పెయిడ్ ఆర్ ఫేక్. నేను నా వీడియోస్లో నా పాజిటివ్ కస్టమర్స్ని నేను చాలా తక్కువ చూపిస్తాను.
ఎందుకంటే వాళ్ళు నాకు ఇంపార్టెంట్ కాబట్టి. నెగిటివ్ కస్టమర్స్ వాళ్ళు నాకు అవసరం లేదు కాబట్టి నేను ప్రతి ఒక్క నెగిటివ్ కస్టమర్ని వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పటికే చాలామందిని చూపించినాను, నాకు ఇట్లా అయింది, ఈ ఇష్యూ అయింది, ఈ ఇష్యూ మీ గ్యారేజ్లో కూడా అయిందా అని చెప్పి, అట్లా మా గ్యారేజ్లో అయిందా అని చెప్పి చాలామంది మెకానిక్స్ నాకు ఫోన్ చేయడము. అరౌండ్ నేను ఇప్పుడు ఏదైనా ఊర్లో నా కస్టమర్ కార్ కానీ నా కార్ కానీ ఆగిపోతే ఆ ఊర్లో నేను నాకు తెలిసిన మెకానిక్కి కాల్ చేసి రిపేర్ చేయించుకునే పొజిషన్కి వచ్చేసాను నేను. ఫేక్ పెయిడ్ ఎవరి ఈ కాలంలో డబ్బులు ఇస్తే ఫేక్ రివ్యూస్ పెయిడ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కరెక్ట్గా సర్వీస్ చేసిన నెగిటివ్ రివ్యూస్ పెట్టే వాళ్ళే చాలామంది ఉన్నారు. నేను అలాంటిది చాలామందిని ఫేస్ చేసిన. నెక్స్ట్, దిస్ గ్యారేజ్ ఈజ్ నాట్ ప్రొఫెషనల్. స్టార్టింగ్లో మేము కూడా పనులు నేర్చుకుంటూ 3 years జర్నీలో నేను ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ కొన్నా. ఎట్లా అంటే అన్నీ ప్రొఫెషనల్గా. మా వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినా కస్టమర్ సైడ్ నుంచి నాకు ప్రాబ్లం రాకుండా, మా వాళ్ళకి ఇబ్బంది పడకుండా నేను మస్తు కష్టపడినా. ఎట్లా అంటే పైసలు ఎర్న్ చేసుకునే థియరీలో మేము ఎప్పుడూ లేము. మాది ఓన్లీ జస్ట్ రొటేషన్లోనే ఉంటుంది. మా వాళ్ళ శాలరీలు మేము 3 పూట్ల కడుపు నిండా తిందామా లేదా ఈ థియరీలోనే ఉంటాము. పైసలు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే వచ్చిన కార్ సామాన్లు అన్నీ పీక్కొని అమ్ముకోవచ్చు కదా. నేను అలా లేకుండా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలా. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి జనరల్ సర్వీస్కి కార్ వస్తే కూడా అన్న అలైన్మెంట్ ఖచ్చితంగా చేస్తాం, బ్యాలెన్సింగ్ ఖచ్చితంగా చేస్తాం, బ్రేక్ సర్వీసు, జనరల్ సర్వీసు, ప్రతి ఒక్క ఆయిల్ చెక్ చేస్తాము, అవసరం అనుకుంటే మేము మారుస్తాము, అది మీకు కాల్ చేసి చెప్తాము అని ఇట్లా క్లియర్గా అప్డేట్ ఇచ్చుకుంటూ వర్క్స్ చేస్తున్నాం మేము. ఇంత అప్గ్రేడ్ అయినాం మేము. అది కూడా ఎందుకంటే నాకు ఉన్న పాజిటివ్ కస్టమర్స్ వల్ల అండ్ నెగిటివ్ కస్టమర్స్ వల్ల కూడా ఇలా అనవసరమైన కామెంట్స్ చేస్తుంటారు కాబట్టి అదొకటి. మై ఎక్స్పీరియన్స్ వాజ్ డిసప్పాయింటింగ్ అండ్ మిస్లీడింగ్. నేను ఎవరు మిస్లీడింగ్ చేయలేదు. నేను పాత బ్రేక్ ప్యాడ్ చేయలేదు, నేను కొత్త బ్రేక్ ప్యాడ్ చేసినాను. అది కూడా నా దృష్టిలో మంచి కంపెనీసే. అండ్ నువ్వు ఇట్లా 2350 బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అనుకుంటే నువ్వు షోరూమ్ వెళ్తే హుండైవి కాకుండా హుండైలోనే వర్నావి రేర్ బ్రేక్ ప్యాడ్స్ 7000 8000 వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ ఇదే వెన్యూకి చూసుకుంటే ఇవి కూడా 4000 చేంజ్ ఉన్నాయి. ఎట్లా బేర్ చేస్తావు? బేర్ చేయలేనప్పుడు కార్ ఎందుకు కొనాలి? అది నా చిన్న పాలసీ అనమాట. నేను నా కార్కి కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో అనే కొనుక్కున్నాను, కానీ నాది కూడా హెవీ మెయింటెనెన్సే. కానీ నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే రిపేర్లు వచ్చినప్పుడు అది బర్డెన్ కాకూడదు అని చెప్పేసి. ఆ చిన్న లాజిక్ తెలుసుకుంటే కార్ అనేది ఎక్స్పెన్సివ్ థింగ్ నుంచి, కార్ సర్వీస్ అనేది ఎక్స్పెన్సివ్ థింగ్ నుంచి ఈజీ అయిపోద్ది అనమాట. కార్లు కూడా మనల్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆపేయవు, మంచిగా డెస్టినీకి చేరుస్తాయి. అండ్ బ్రేక్ సర్వీస్ ఎట్లా చేస్తున్నాం అనేది ఒక వీడియో కూడా తీస్తాను. నా కార్కే తీస్తాను, నా కార్ ఎంత వర్స్ట్ కండిషన్లో ఉంటుందో ఒకసారి తీసి చూపిస్తాను. ఆ ఫుల్ వీడియో కూడా చూడొచ్చు. నీకు వాట్సాప్ ఉందా? ఏమో మరి చికెన్ ఫ్రై అనుకుంది. పెయింట్ వేస్తారు 8వ తారీఖు నువ్వు బండి వచ్చింది వేసుకుంటా. 8వ తారీఖు అంటే ఎల్లుండి మధ్యాహ్నం పెయింట్, దానికోసం ఈ వీడియో. ఓకే అన్న. మనకు దండరాజన్న ఈ ఇప్పించిండు TRW ZF వాళ్ళది శాంపుల్స్. ఫస్ట్ టైం వచ్చినాయి ఫ్రీగా శాంపుల్ బ్రేక్ ప్యాడ్లో. రోడ్లు అరిగిపోయినాయి ఏమన్నా? మంచిగా ఉన్నాయి. అమ్మా వద్దులేదు దానికి అదే కూడా. క్యాలిపర్ పిన్స్కి కాపర్ పేస్ట్ మీరు స్పిన్లో వాడుతుంటారు కదా ఇవన్నీ? వాడతాం. రోటర్స్ కూడా ఇట్లా క్లీన్ చేస్తారు కదా? రూటర్స్ ఏం చేయం, రూటర్స్ ఎవరు చేయరు. రూటర్స్ ఎవరు చేయరు, డ్రమ్లు అయితే క్లీన్ చేస్తారు. మళ్ళీ కాపర్ పేస్ట్ ఎందుకు? ఇంకా నార్మల్గా ప్యాడ్లకి ఈ వెనకాల గ్రీజింగ్ ఉంటుంది కదా, గ్రీజింగ్ బదులు కాపర్ పేస్ట్ పెడితే ఫ్రిక్షన్ కరెక్ట్ ఉండి వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. గ్రీజ్ అయితే స్లిప్ అవుతుంది అన్నట్ల.
ప్యాడ్లు కొత్తవే. అది కాపర్ పిస్టా. కామెంట్లలో నీకు పని రాదు నాకు పని రాదు నాకు పని రాదు అని కామెంట్లు పెడుతుంటారు. నేను ఈ రోజన్నా నాకు పని వచ్చని చెప్పినా. సైన్ పేపర్ దేరా. ఏం పాట అది. మా తమ్ముడు గారు కూడా ఇదే రింగ్ పెట్టుకున్నాడు. మా తమ్ముడు గారు అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తుంటాయి. ఇది మాట్లాడు బాబాయ్. హలో నువ్వు అయితే దిగరాదురా. లెఫ్ట్ సైడు. గ్రీజ్ పెడతావా దాంట్లో కూడా కాపర్ పేస్ట్ పెట్టు. ఏడుంది ఓపెన్ చేయదు. స్కూల్ ఎవరు 4 వచ్చినాయి బ్రేక్ ప్యాడ్లు 2 రావాల్సింది. ఒక కస్టమర్ బ్రేక్ ప్యాడ్ ఒకటే పోయింది కదా 4 ఎందుకు మార్చినారని అడిగినాడు. దీనికి పెట్టరా కాపర్ పేస్ట్ దానికే పెడతారు. దానికి దీనికి పిన్స్కి పెడతారు. నాకారు కదా పెట్టేది. బ్రేక్ సర్వీస్ ఎట్లా చేస్తున్నారో చూడండి రా మీరు కూడా. ఇవన్నీ సార్ రబ్బరమ్మ నూగినాయి. దాంట్లో పిన్ చేసినా నువ్వు చేసినావు. ఇది కొన్ని గంటలకు వస్తాయన్నా గ్రీజ్. నాకు ఎన్నో నా రూటర్లు అరిగిపోయినాయి అనిపిస్తుంది. ఏసీ 5 కిలోమీటర్లు 300 10,000 అయిందా? చూస్తా జర ఒక నిమిషం. లబ్బర్ లేదు కదా దీనికి. ఎందుకు అంతంత పట్టిస్తున్నావు మన కారకు కూడా పైన పట్టి? ఎందుకు సార్ మందు మానేసినావు? ఏసీలో మందు మానే అని చెప్పింది. చేతిలో నొక్కుతున్నాను. ఎందుకు మందు మానేసినందుక? మందు తాగితే తాగుతున్నందుకు చేతిలో నొక్కుతున్నాయి. అందుకు మానేసినావా? నిజం చెప్పు. నైట్ పూట తెల్లారి ఏం గుర్తుంటలేదు. రాత్రి తాగితే ఏం చేసినామో గుర్తుండాల. మంచిదే కదా, అన్నీ మర్చిపోతావు. కొత్త దానికి కొత్త చేద్దామా? కొత్త చేద్దాం. శాంపుల్ ట్రై చేద్దాం ఎట్లున్నాయని. పిస్టిన్ వస్తే తీసుకురా. ఈ కాపర్ పేస్ట్ అది పెడితే మనం బతకలేం. కేజీ 5,000 కొన్న ఉంది ఇది. అందుకే కదా బ్రేక్ సర్వీస్ అంటే కాస్ట్లీ అని మన దగ్గర. అది చెప్పడానికే కదా ఈ వీడియో. దానికంటే ముందు ఇది ఉంది బ్రేక్ ఫ్లూయిడ్ టెస్టర్. ఇది .4 బ్రేక్ ఫ్లూయిడ్ టెస్టర్. ఓన్లీ ఫర్ .4 అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే వచ్చే ప్రతి ఒక్క కారు .4 వస్తుంది. ఎట్లా అంటే బ్రేక్ ఆయిల్లో మాయిశ్చర్ ఏమైనా ఫామ్ అయితే ఇది క్లియర్గా చెప్తుంది. నా కార్కి అయితే ఫ్రీక్వెంట్గానే బ్రేక్ సర్వీస్ చేస్తుంటారు కాబట్టి ప్రాబ్లంలే. మార్చుకోమని చూపిస్తుంది. టెస్ట్ చేస్తున్నా. సో ఇది ఓకే. నా దాంట్లో కూడా బ్రేక్ ఆయిల్ పోయింది, మార్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడైతే వీడియో తీసేకే టైం లేదు. నెక్స్ట్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ చూసి బ్రేక్ బ్లీడింగ్ చేయాలా. సో ఈ ఒక్క పెన్లా కనిపించేది ఒకటే 16,000 ఉంది. నేను కాపాడేవాడు. మీ కాళ్ళు ఎందుకు తాయి చేయకపోతేనే యాక్సిడెంట్ అయిందన్నా. ఇక్కడ ఎప్పుడు ఎట్లా స్టోరీ ఎప్పుడు నన్ను మైక్ స్టోరీ ఎప్పుడు బైక్ మీద పోతుంటే ఆటో కుద్దాడు. ఎంత టైం? నేను తాగలే, నేను బండి నడతలేను, వెంట కూర్చున్నా. ఎంత కూర్చొని ఎన్ని రోజులు బెడ్ రెస్ట్? 1 year. నైస్.
అందుకేనా దీని కాలు అలైన్మెంట్ కరెక్ట్ ఉండవు. ఓకే వెనక పోదాం. ఫ్రంట్ అయితే క్లోజ్, సేమ్ అవతల సైడ్ కూడా చేస్తాం. నాది కార్ కాబట్టి మొత్తం చేయట్లేదు, జస్ట్ ఒక శాంపుల్ చూస్తున్నా. వెనకాల ఎట్లా చేస్తున్నామని ఒకసారి చూపిస్తాం. నాది ఇది రేర్ యాక్సిల్ బీమ్ ఉంది కదా, పోయిందిగా, మళ్ళీ రీపోయింది. కట్ అయిందా? వెల్డింగ్ కూడా ఇచ్చింది అది. అంకుల్ ఈరోజు లేవు అంకుల్, రేపే ఇస్తాను అంకుల్. ఆడికి పారిపోతాను. సరే సరే రేపు ఇచ్చేస్తాను నాకు. పైసలు అందరు పైసలనే ఫోన్ చేస్తున్నాను. రేర్ యాక్సిల్ బీమ్ ఆల్రెడీ రీపోయింది. మళ్ళీ మొన్న ఫ్రెష్గా ఎవరు ఇరగొట్టినారంటే పాత వీల్ అలైన్మెంట్ కూడా ఉండే కదా, ఆడు ఇరగొట్టినాడా అది చెప్పొచ్చా? చెప్పలే. లాస్ట్ కార్ పోయింది వాడి చేతిలోకి, తర్వాత కాజాగడి చేతిలోకి, తర్వాత సుధాకర్ అనే వాడి చేతిలోకి. వీళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లో పోలే. ఇంకా లాస్ట్ మిగిలింది వాడు ఒక రోజు కారు ఏదో స్పేర్ దానికి తీసుకుపోయి ఫుల్ స్పీడ్గా గుంతలలో కూడా ఎగిరించుకుంటూ వస్తుంటే ఇప్పుడు పక్కన మన చికెన్ షాప్ అయిన ఉన్నాడు కదా, ఆయన ఫోన్ చేసి ఏమన్నా అంత ఫాస్ట్ పోయినావు, ఎందుకు అంత ఫాస్ట్ పోతున్నావు, తొందరగా అంత అర్జెంట్ ఏముంది అని నా చూస్తే వీడే. ఆ తర్వాత ఒక వారం గ్యాప్లోనే యాక్సిల్ బీమ్ కట్ అయిపోయింది. నేనే నడుపుతున్నా, టకా అని సౌండ్ వస్తుంది. జస్ట్ మిస్ కొన్ని రోజులు అట్లనే తిప్పిండే ఇట్లా అవుతుండే. ఆర్డర్ చేసిన దొరకలే, ఇంకా ఆర్డర్ చేసింది రాలే. అది రాలే అనుకో, ఇంకా లాస్ట్కి ఏం చేయాలి, ఏదైనా యాక్సిడెంట్ బండి చూసి తెచ్చుకోవాలి. కొత్తది 24,000 అంట షోరూమ్లో. చూస్తే బోల్ కొట్టకూడదు కానీ కొట్టు ఏమి కొట్టొద్దు, అది బోల్డ్ వేస్తే ఇంట్లో వాడు వస్తే. ఒక కార్కి చూసిన నేను, ఫుల్ లోపల డస్ట్. ఇది కొట్టి వదిలేస్తే మొత్తం నీట్గా డ్రాప్ గారింది. ఇంకో సైడ్ ఎయిర్ కొట్టిరు, వాడు చికోటి గానికి ముక్కులో పోయింది. డస్ట్ అన్నీ ఉంది. ఈ బ్రేక్ క్లీనర్ స్ప్రే 700 ml వచ్చేసి 950 రూపీస్ ఉంది. ఏం స్విచ్ లేదు, అదే స్విచ్ కాదు మొత్తం రైట్ రాగా. ఏం చెప్పు, వైపర్ బ్లేడ్ కాడ రైట్ రా, సైన్ పేపర్. బ్రేక్ క్లీనర్తో క్లీన్ చేసిన తర్వాత ఇట్లా పేపర్ కొట్టిస్తాము. అన్ఈవన్ ఉన్న లైనర్స్ ఈవెన్గా కావడానికి. ఈ బ్రేక్ క్లీనర్ కాస్ట్ వచ్చేసి 950 ఉంది, 700 ml. ఒక్కొక్కటి అరౌండ్ 2-3 కార్లకు వాడచ్చు. అందుకే మా దగ్గర బ్రేక్ సర్వీస్ కూడా కాస్ట్లీ. 300కి 200కి కూడా బ్రేక్ ప్యాడ్ వేసి ఒక పైన చేసి పంపించేటోళ్ళు ఉన్నారు. నేను అట్లా చేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి. ఫస్ట్లో నేను కూడా అట్లనే చేస్తుండే, కానీ నేను కూడా నా దగ్గర సర్వీస్ డెవలప్ చేయాలి, ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి, ప్రీమియం ఉండాలి సర్వీస్ అని చెప్పేసి ఇట్లా రోజుకి స్టెప్ టు స్టెప్ నేర్చుకుంటూ స్టెప్ టు స్టెప్ మా వాళ్ళకి చెప్తూ ఇంక్రీజ్ అవుతున్నాం అనమాట. ఇట్లా లైనర్స్కి కూడా ఎండింగ్ ఇట్లా కవర్ పేసి పెట్టేస్తాము. ఇట్లా మనం బ్రేక్ సర్వీస్ ప్రతి 10,000 కిలోమీటర్స్కి ప్యాడ్స్ కానీ రోటర్స్ కానీ తర్వాత లైనర్స్ కానీ డ్రమ్స్ కానీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటే టైం టు టైం మనం ఇప్పుడు ఒక 2,000 కిలోమీటర్లలో లైనర్స్ పోతాయి లేదా డ్రమ్స్ పోతాయి అనేది తెలుస్తుంది మనకి. సో ముందే ఆ ప్రాబ్లం వచ్చేదానికంటే ముందే మనము రీప్లేస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు లైనర్స్ పోతాయి, అట్లనే నడపగా ఉన్న డ్రమ్స్ కూడా పోతాయి. సో లైనర్స్ పోయినప్పుడే మనం చెక్ చేసుకొని లైనర్స్ రీప్లేస్ చేసుకోవడమే బెటర్. సేమ్ ప్యాడ్స్ కూడా పోయినప్పుడే రీప్లేస్ చేసుకుంటే బెటర్. అట్లే వదిలేసినాం అనుకో అది రోటర్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే
ఇప్పుడైతే బ్రేక్ సర్వీస్ ఓన్లీ 2 సైడ్సే చూపిస్తున్నాను, నా కార్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు. కస్టమర్ కార్ వస్తే ఏదైనా ఇంకొక వీడియో తీసి బ్రేక్ సర్వీస్ మా దగ్గర ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఎన్ని రోజులు 1000 to 2000 3000 వరకు చేస్తుండే. ప్యాడ్స్ డ్రమ్స్ మొత్తం రీప్లేస్మెంట్ ఇట్లా సర్వీస్ ఛార్జెస్, ఒక ఫిక్స్డ్ సర్వీస్ ఛార్జ్. బ్రేక్ సర్వీస్ అది మొత్తం అన్ని వర్త్ యూజ్ చేస్తున్నాము. వర్త్ బ్రేక్ సర్వీస్ మా దగ్గర ఎట్లుంటుంది అనేది ఒక వీడియో పెడతాను నేను.